ఈవినింగ్ టైం పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రైస్ మంచూరియా. రాత్రిపూట మిగిలిపోయిన అన్నంతో ప్రిపేర్ చేయవచ్చు. ఎప్పుడైనా మీ ఇంట్లో రైస్ మిగిలిపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలైతే ప్రతిసారి మంచూరియానే కావాలి అని చెప్పేసి గారాబం చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా ప్రిపేర్ చేస్తానో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. నేను ఒక పెద్ద బౌల్ రైస్ని తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన రైస్తో నేను ఈవినింగ్ స్నాక్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు వేడి అన్నమైనా తీసుకోవచ్చు. ఇలా మిక్సర్ జార్లో వేసుకొని నీళ్లు ఏం వేయకుండానే మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సర్ బౌల్లో గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఇవి మీకు ఇష్టమైన క్వాంటిటీలో తీసుకోవచ్చు. నేను క్యారెట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. చిన్నపిల్లలకైతే పచ్చిమిర్చి స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక్క నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని, 1/2 కప్పు మైదాని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నీళ్లు ఏమాత్రం వేయకుండానే బాగా కలుపుకోవాలి. అన్నంలో ఉండే తడితనంతోనే పిండి బాగా కలుపుకోవచ్చండి. ఈ పిండి కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి నేనైతే నీళ్లు అసలు వేయకూడదు అని చెప్తున్నాను. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. 2 చేతులకు కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. నేను కొంచెం మీడియం సైజ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టుకుంటే ఆయిల్ చాలా తక్కువగా పీల్చుకుంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తరువాత ఆ బాల్స్ని ఒకటొకటిగా వేసుకోవాలి. ఇలా ఈజీగా ఫ్రై చేసుకునే అన్ని బాల్స్ వేసుకొని ఒక నిమిషం పాటు కలపకుండా ఉండాలి. దాని తర్వాత స్లోగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బాల్స్ని కూడా మీడియం టు హై ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మీరు ఇలా తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. కాకపోతే మేము మంచూరియా చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. అదే కడాయిలో ఆయిల్ మొత్తం తీసేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఇలా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి ఇలా కలుపుకోవాలి. అందులోనే మీడియం సైజ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా సపరేట్ చేసుకొని 1/2 బౌల్ వరకు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోనే క్యాప్సికమ్ని కూడా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని ఇలా తురుముకుని వేసుకుంటున్నాను. ఇలా క్యారెట్ని తురుముకుని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని ఇలా కలుపుకొని ఇందులో 3 to 4 స్పూన్స్ టమాటో కెచప్ని కూడా వేసుకొని ఇలా కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా రైస్ మంచూరియా అయితే రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.